నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం, రైతు శ్రేయస్సే మా లక్ష్యం అంటూ ప్రభుత్వాలు నిత్యం పలికే ప్రగల్భాలివి. కానీ క్షేత్రస్థాయిలో రైతులకు కనీస సాయం అందకపోగా తాజాగా వారిని మరింత కుంగదీసే చర్యలు బ్యాంకులు చేపట్టాయి. 6 ఏళ్లుగా పంట నష్టాలతో సతమతమవుతున్న అనంత అన్నదాతలకు గతంలో తీసుకున్న అప్పులు కట్టాలంటూ బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింటే ఈ ఏడాది వర్షాలు లేక పంటలు నిలువునా ఎండిపోయాయి. వరుసగా 2 ఏళ్లు జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే బ్యాంకులు వారి నెత్తిన మరో పిడుగు వేశాయి. గత 5 ఏళ్లలో తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ వస్తున్న నోటీసులు అన్నదాతల్లో కలవరం రేపుతున్నాయి. మీ ఫోటోలు బహిరంగంగా ముద్రిస్తామని చెప్తే రైతు ఎంత మనకి క్షోభకు గురవుతాడంటే కనీసం పంట లేదు అనే క్షోభ కంటే ఈ బ్యాంకు నోటీసుల వల్ల చాలా మానసిక క్షోభకు గురయ్యి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింటే ఈ ఏడాది వర్షాలు లేక పంటలు నిలువునా ఎండిపోయాయి. వరుసగా 2 ఏళ్లు జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే బ్యాంకులు వారి నెత్తిన మరో పిడుగు వేశాయి. గత 5 ఏళ్లలో తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ వస్తున్న నోటీసులు అన్నదాతల్లో కలవరం రేపుతున్నాయి. మీ ఫోటోలు బహిరంగంగా ముద్రిస్తామని చెప్తే రైతు ఎంత మనకి క్షోభకు గురవుతాడంటే కనీసం పంట లేదు అనే క్షోభ కంటే ఈ బ్యాంకు నోటీసుల వల్ల చాలా మానసిక క్షోభకు గురయ్యి రైతు ఆత్మహత్యలకు ఎందుకు దారి తీసుకోరు? నేను స్టేట్ బ్యాంక్ లో అప్పు చేసిన 25,000, కానీ ఉపాధి హామీ పథకం కింద నేను కూలిపోయినా కూడా నా డబ్బులు పట్టుకుంటున్నారు. ఇది అకౌంట్లో అడిగితే హోల్డ్లో పడిందని చెప్తారు మేనేజరు. మరి నేనేం చేయాలి? జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు బ్యాంకులు ఇప్పటికే నోటీసులు పంపాయి. 2006 నుంచి రైతులకు ఇచ్చిన రుణాల్లో సుమారు 750 కోట్లు వసూలు కాలేదని బ్యాంకు రికార్డులు సూచిస్తున్నాయి. సుమారు 2.5 లక్షల మంది రైతుల నుంచి వసూలు చేయాల్సి ఉన్న రుణాలను ఇప్పుడు రాబట్టాలని నిర్ణయించాయి. అనుకున్నదే తడవుగా హడావుడిగా నోటీసులు జారీ చేయటం, చెల్లించని రైతుల ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది గోల్డ్ లోన్ 3 ఏళ్ళు దాటినందున వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, వేలం వేస్తామని చెప్తున్నారు. అయినా వడ్డీ సంవత్సరం కట్టినా కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికే వరుస పంట నష్టాలతో అల్లాడుతున్న తమను ఆదుకోలేకపోవడమే కాకుండా రుణాలు చెల్లించాలంటూ ప్రకటించి ప్రభుత్వం తమను నట్టేట ముంచుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.